అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ చార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. ఈ రోజు సొంతం చేసేసుకోండి మన ముకుంద జ్యువెలరీస్కి వచ్చేసి. జగిత్యాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద పేరు మీద యాత్ర చేస్తూ ఉంటే ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ యాత్ర పైన సభ పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ముఖ్యంగా మీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు మిమ్మల్ని వివిధ రకాలైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు మీతో పాటుగా ఉన్నటువంటి మిమ్మల్ని హైబ్రిడ్ కాదు క్రాస్ బ్రీడ్ అంటున్నారు. ఎలా చూడొచ్చండి? రాజకీయాలలో విమర్శలు సహజం, కానీ కొంత అసహ్యం వేసే విధంగా మళ్ళీ అది నేను మాట్లాడితే వారికే తిరిగి తలిగే విధంగా విమర్శలు చేస్తున్నాను. హైబ్రిడ్ క్రాస్ బ్రీడ్ అన్నారు. మరి ఆనాడు చంద్రబాబు తోటి కలిసి పనిచేసి కొట్లాడి మళ్ళీ వారితో కలిసి పనిచేస్తే దాన్ని ఏం బ్రీడ్ అంటారండి? రాజశేఖర రెడ్డిని విభేదించి రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఎలక్షన్లు పోతే అదేం బ్రీడ్ అంటారండి? జగన్ గారితో కలిసి భోజనాలు చేస్తే ఏం బ్రీడ్ అంటారండి? జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పోటీ చేస్తే ఎదుటిగా అభ్యర్థిని పెట్టకుండా ఆనాడు ఏకపక్షంగా గెలిపిస్తే మరి వారిది క్రాస్ ఓటింగ్ చేస్తే ఏం బ్రీడ్ అంటారండి? ఇదే జీవన్ రెడ్డి గారు తెలంగాణనే వద్దన్నారు, అభివృద్ధి అయితే చాలన్నారు, కేసీఆర్ను ఉరిదీయాలన్నారు, హరీష్ రావును తరిమి కొట్టాలన్నారు, కేటీఆర్ను లోఫర్ అన్నారు. మరిగా అట్లాంటి వ్యక్తిని ఇవాళ సాధారణంగా ఆహ్వానిస్తున్న వీళ్ళదేం బ్రీడో చెప్పాలి. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున కూడా జగిత్యాల్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. హరీష్ రావు కూడా ఎక్కడ కనబడతలేరు. మీరు ఇంతకుముందు హరీష్ రావు గురించి కూడా ఒక కామెంట్ కూడా చేసినటువంటి. అవునండి, నాకు కూడా సమాచారం ఏంటంటే జీవన్ రెడ్డి గారు ఏ పార్టీలో ముసలం పుట్టిస్తారు, వారు మాట్లాడిందే వేదం అంటారు, వారి చేరికను యాక్సెప్ట్ చేయలేదని చెప్పి సోషల్ మీడియాలో ఇది చూసిన. మొన్న కూడా ఈ సభ సందర్భంలో కేటీఆర్ గారు ఇంటికెళ్ళి తీసుకొస్తే వచ్చారు, ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, వెళ్ళిపోయారు. హరీష్ రావు గారు లేకుండా జగిత్యాల కాదు కదా తెలంగాణలో ఎక్కడ కూడా ఇంతవరకు సభలు జరగలే. గతంలో కేసీఆర్ గారు వస్తే వారు ఒక 4-5 సార్లు వచ్చి పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన వ్యక్తి, ఉద్యమకారుడు. మరి ఈ జీవన్ రెడ్డి గారు ఉద్యమకారులను అణచివేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు కేసీఆర్ నూరు తీయాలన్నారు. కాళేశ్వరరావు అని పేరు తెచ్చుకున్న హరీష్ రావు కమిషన్లు తీసుకున్నాడు, కమిషన్ కాకతీయ అన్నాడు. మరి ఇన్ని అన్నప్పుడు వారు మనస్తాపం చెంది ఉంటారు. రెండోది బీజేపీలో చేరుతున్నారని చెప్పి మనకు చాలా రోజుల నుంచి ఉంది. మరి ఈ రోజే ఢిల్లీకి వెళ్ళడం అంటే అందరికీ డౌట్ వస్తున్నది. పార్టీలో చీలిక రాకుండా చూడాలని కొందరు ఎమ్మెల్యేలు వారికి కూడా అన్యాయాలు ఉంటారు కదా, ఉద్యోగిస్తున్నట్టు కూడా తెలిసింది. అంటే జీవన్ రెడ్డి ఈరోజు చేరుతున్నాడు అనేటువంటి నేపథ్యం లోపలనే కాళేశ్వరం టూర్ రేవంత్ రెడ్డి పెట్టుకుంటున్నారు. దాన్ని ఏమన్నా మీరు నాకున్న సమాచారం ప్రకారం ఇరిగేషన్ మీటింగ్లో మినిట్స్ బుక్లో ఈరోజు మీటింగ్ అనేది ఎప్పుడూ ఉన్నదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అధికారులు. సో దాని ప్రకారమే అక్కడ పెట్టుకుంటారు. దాని ఏమన్నా రెండు పార్టీలు ఒక్క ఊర్లో పెట్టుకుంటాయి. అలాంటిది అక్కడ కాళేశ్వరం ఇక్కడ 120 కిలోమీటర్ల దూరం, పెద్ద విషయమేముంది? బట్ పెద్ద ఎత్తున కూడా జగిత్యాలకు లక్షలాది మంది వస్తున్నారు అంటున్నారు. మరి గ్రౌండ్ చూస్తేనే చాలా చిన్నగా ఉంది, ఎట్లా చూడొచ్చు అంటారు? అది మీరే చెప్పాలి. ఆ గ్రౌండ్ ఉన్న గోడలు కూలగొట్టారు. అంతకుముందు ఆక్రమణలకు గురి చేసిండు ఇదే జీవన్ రెడ్డి గారు. గ్రౌండ్ చిన్నగా చేసిండు. అందులో 10,000 మంది పట్టే సభలో 1,00,000 మంది తీసుకొస్తా ఉంటారు. పాత బస్ స్టాండ్లో స్క్రీన్లు పెట్టారు. ఇలా వర్కింగ్ డే ఆ బస్ స్టాండ్లో సాయంకాలం 5,000 మంది ఉంటారు. ఆడ పాత బస్ స్టాండ్లో 4,000-5,000 2,000 మంది పడతారు. ఆడ స్క్రీన్లు పెట్టారు. అంటే మొత్తం ట్రాఫిక్ అంతరాయం ఏదో రకంగా ఇట్లా నిండినట్టు చూపెట్టాలని, అంటే వాళ్ళకు కొత్త అభద్రత ఉండింది. జీవన్ రెడ్డి గారి చేరిక ప్రజల్లో స్వాగతిస్తలేరు. ఏదో మంచిగా చెడో పైసలు పెట్టి తీసుకొస్తే చిన్న గ్రౌండ్ అయితే నిండినట్టు ఉంటుంది. కెమెరాలు పెట్టి డ్రోన్లు పెట్టి సమాజం అంతా ప్రపంచం అంతా ఏముందండి ఇవాళ రేపు ఒకసారి ఫేస్బుక్ పెడితే ప్రపంచంతో అవుతుంది, ఇన్స్టాగ్రామ్ పెడితే ప్రపంచంతో అవుతుంది. సో ప్రపంచం అంతా పెద్దగా జరిగినట్టు చూస్తూ ఉన్నాం. కానీ మీరే చెప్తున్నారు ఆ గ్రౌండ్ 10 నుంచి 12,000, ఓన్లీ 4 acres. ఎవరైనా చూడవచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా చూడవచ్చు, ఏ విలేకరైనా చూడవచ్చు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ లోపల ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారని చెప్పి మీకు ఏమైనా సమాచారం ఉన్నదా? తప్పకుండా వ్యతిరేకిస్తారండి. ఎందుకంటే ఉద్యమకారులను ఆ రోజు అణిచివేసిన వ్యక్తి చెప్పినాను కదా ఉదాహరణతో సహా. అదేవిధంగా గతంలో తెలంగాణ ఎందుకన్న వ్యక్తి కదండి. ముస్లిం స్టార్ట్ అవుతుంది అంటారా? బీఆర్ఎస్ పార్టీ లోపల జీవన్ రెడ్డి చేరిక తర్వాత ముస్లిం స్టార్ట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా ఆయన ఏ పార్టీలో ముస్లిం పెట్టాడు. అలానే ఎన్టీ రామారావు తోటి పెట్టారు, భాస్కర్ రావు తోటి పెట్టారు, చొక్కారావు గారితో వచ్చి చొక్కారావు తోటి విభజించి ముస్లిం పెట్టారు. ఆ తర్వాత అన్నీ ఎప్పుడున్నా అంతే. ఇది మొత్తానికైతే పెద్ద ఎత్తున కూడా ఇటు ఒకవైపు
బీఆర్ఎస్ సభ నిర్వహించడానికి ప్లాన్ వేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు హరీష్ రావు ఈరోజు సభకు రాకుండా ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడు, బీజేపీ నేతలతో మంతనాలు చేసడానికి హరీష్ రావు వెళ్ళాడని చెప్పి సంజయ్ కుమార్ బాంబు పెలిసినటువంటి పరిస్థితి. అదేవిధంగా జీవన్ రెడ్డి చేరిక తర్వాత బీఆర్ఎస్ లోపల ముసలం స్టార్ట్ అవుతుందని చెప్పి సంజయ్ కుమార్ అంటున్నారు. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, జగిత్యాల.